నంద్యాల జిల్లా బనగానపల్లె కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన కాటసాని రామిరెడ్డి గారి మీద 17,341 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కాటసాని రామిరెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన అరవింద రాణి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 13,384 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కాటసాని రామిరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. 2014, 2019లో వీరిద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఒకసారి టీడీపీ నుంచి జనార్దన్ రెడ్డి గారు గెలిస్తే మరోసారి వైసీపీ నుంచి రామిరెడ్డి గారు గెలిచి మరలా ఈ 2024లో కూడా ఒకరినొకరు కూడా విజయం మాదంటే హోరాహోరీగా పోరాడబోతున్నారు. వీరి ఇద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 88,000 పైచీల కోట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 99,000 పైచీల కోట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిన 11,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి 2014లో ఇదే వైసీపీ అభ్యర్థి మీద 17,000 ఓట్లతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ 2014 ఫలితం రిపీట్ అవుతుందా, 2019 ఫలితం రిపీట్ అవుతుందా, ఎవరు ఈసారి ఇక్కడ గెలవబోతున్నారంటే ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రజల వైసీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ఏం చేయలేదన్న భావన కారణంగా కూటమి పార్టీ మీద అక్కడ ప్రజల ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.